హాయ్! వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం. కరెంట్ అఫైర్స్ అనేవి అసలు ఎప్పుడు చదవాలి? కరెంట్ అఫైర్స్ చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనవరి కదా! జనవరి స్టార్టింగ్ నుంచి మంచిగా కరెంట్ అఫైర్స్ చదువుదామని చెప్పేసి ఒక నోట్స్‌లో రాసుకుంటూ ఉంటారనమాట. లేదా ఏదైనా మ్యాగజైన్ గానీ, న్యూస్ పేపర్ గానీ అలా చదువుతూ ఉంటారు. అయితే అసలు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదవాలి అనే దానికొస్తే, ఫస్ట్ నోటిఫికేషన్ మీద క్లారిటీ ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటే అప్పుడు మనం ఎంత కరెంట్ అఫైర్స్ చదవాలనేది మనకి ఈజీగా అర్థమవుద్ది. దాంతోపాటు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ని బట్టి మనం ఎన్ని ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి అనేది ఉంటుంది. అయితే ఆ విషయానికి వస్తే ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి అనే దానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్కి ముందు 6 నెలలు ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్ అనుకుందాం. డిసెంబర్లో ఎగ్జామ్ అనుకుంటే దానికి ముందు 6 మంత్స్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి బాగా చదవాలి ఫస్ట్. దాని తర్వాత ఒక 3 మంత్స్ వెనక్కి వెళ్ళాలి. అంటే జూన్, మే, ఏప్రిల్ ఇవి కూడా చదవాలి. చదివిన తర్వాత ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు వెనక్కి వెళ్ళాలి. అంటే మళ్ళీ మార్చ్, ఫిబ్రవరి, జనవరి ఈ 6 మంత్స్ మాత్రం పర్ఫెక్ట్గా చదివేసేయాలి. ఈ మిగిలిన ఈ 6 మంత్స్లోని ఇంపార్టెంటివి చదవాలి. అయితే వీటికి సోర్స్ ఎలా అంటే యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ అనే దానికి బెస్ట్ సోర్స్ వచ్చేసి న్యూస్ పేపర్ అనమాట. మీరు డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకుంటే అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. అంటే ఎక్కువ దానికోసం మరీ ఓవర్గా ఆలోచించాల్సిన అవసరం లేకుండా, వెతకాల్సిన పని లేకుండా దొరుకుతాయి. దాంతోపాటు ఏదైనా ఒక మ్యాగజైన్. అయితే వీటిని ఎలా చదవాలి ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాని తర్వాత పిఐబి వెబ్సైట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కదా, అది. అయితే అంశాల ఎంపిక ఎలా ఉండాలి? కరెంట్ అఫైర్స్ చదువుతాం మనం. చదివేటప్పుడు అన్నీ చదివేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మ్యాగజైన్లో చదువుతున్నాం అనుకోండి, ఆ మ్యాగజైన్లో ఉన్న ఇది కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కదా అని చెప్పేసి మ్యాగజైన్లో ఉన్నటువంటి అంశాలన్నీ చదివేస్తాం. చాలామంది అలానే చేస్తారు. అలా కాదు. దాని ప్రాధాన్యత ఎంత, మీరు చదివే అంశం యొక్క ప్రాధాన్యత ఎంత, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది విషయాల్ని అనేది ఒకటి క్లారిటీ ఉండాలి ఫస్ట్. దాని తర్వాత మీరు చదివే పర్టికులర్ అంశం అనేది ఎగ్జామ్ వరకు కూడా అది నిలబడగలగాలి. ఆ టాపిక్ అనేది నిలబడాలి, పడిపోకూడదు అది. అంటే ఎగ్జామ్ వరకు కూడా దాని ప్రాధాన్యత అనేది అది కోల్పోకూడదు. కొన్ని అంశాల మీద ఏం జరుగుద్దంటే అప్డేట్స్ వస్తుంటాయి అన్నమాట ఊరికే. అంటే మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ ఉన్నాయనుకోండి, మంత్లీ ఎంత కలెక్షన్ వస్తుంది అనేది అప్డేట్ వస్తూనే ఉంటుంది. అలాంటివి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఓవరాల్గా అసలు కరెంట్ అఫైర్స్ అనే వాటి విషయానికి వస్తే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. కానీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మనం చదివే ఎగ్జామ్ ఏది, దేనికోసం ప్రిపేర్ అవుతున్నాం అనే దాన్ని బట్టి కరెంట్ అఫైర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే అది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. గ్రూప్ 2లో ప్రిలిమ్స్లోని 30 మార్క్స్కి ఉంది కరెంట్ అఫైర్స్. అంటే గ్రూప్ 2లో హిస్టరీకి 30 మార్క్స్ ఉన్న వెయిటేజ్ ఉంది, జియోగ్రఫీకి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఇండియన్ సొసైటీకి 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి 30 మార్క్స్, అలానే కరెంట్ అఫైర్స్ కూడా 30 మార్క్స్. అంటే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కూడా 30 మార్క్స్ వెయిట్ ఉంది. కాబట్టి ఈక్వల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ని. ఇంకో విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి, గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి ఉన్నాయి. మీరు 30కి 30 రావాలన్న ఆలోచనతో కరెంట్ అఫైర్స్ అన్నీ ఎక్కడ లేనివన్నీ మీరు బుర్రలో పెట్టుకుంటే అనవసరం. 30కి 30 ఎవరికి రావు, అది అసలు పాసిబుల్ కూడా అవ్వదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు ఎవరైనా ఒకరిద్దరు. సో అది అనవసరం మీన్స్ అంత వెయిట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ 6 మంత్స్వి బాగా చదవాలి. 6 మంత్స్వి బాగా చదివిన తర్వాత
వెనక్కెళ్ళి ఇంకో 3 మంత్స్ చదవాలి. దాని తర్వాత ఇంకో 3 మంత్స్. మీకు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్‌కి, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే, మీకు ఆటోమేటిక్‌గా ఒక ఐడియా ఉంటది. ఏది మనకి ఎగ్జామ్‌కి యూజ్ అవుతదనేది. ఈ సోర్స్ విషయానికొస్తే, ఫస్ట్ ఏంటంటే సిలబస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రూప్ 2లోని ప్రిలిమ్స్‌లో 30 మార్క్స్‌కి కరెంట్ అఫైర్స్ అని సెపరేట్‌గా ఉంది 30 మార్క్స్‌కి. కానీ మెయిన్స్ విషయానికొస్తే 2 పేపర్స్ ఉన్నాయి కదా! ఒకటి మనకి ఏపీ హిస్టరీ, పాలిటీ ఈ 2 కలిపి ఒక పేపర్ అనమాట. సో, ఇప్పుడు ఏపీ హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఏమి ఉండవు. పాలిటీలో ఉంటాయి కానీ చాలా తక్కువ అప్డేట్స్ ఉంటాయి అన్నమాట పాలిటీలో కూడా. సో, ఒకవేళ ఉన్నా కానీ అవి ఈజీగానే మనకి వచ్చేస్తాయి. దాని తర్వాత సెకండ్ పేపర్ మెయిన్స్‌లోని మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఒక సెక్షన్ ఉంటుంది. ఎకానమీ ఒక సెక్షన్ ఉంటుంది. అంటే బోత్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కలిపి ఒక సెక్షన్ అనమాట. సో, ఇప్పుడు మీకు సిలబస్ గుర్తుందనుకోండి. సిలబస్ గుర్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు కానీ, ఏదైనా మ్యాగజైన్ చదివినప్పుడు కానీ, ఎక్కడైనా ఒక న్యూస్ చదివినప్పుడు కానీ, ఓహో! ఇది సిలబస్‌లో మనకుంది. ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి దాన్ని మీరు నోట్ చేసుకుంటారు. అలా నోట్ చేసుకునే క్రమంలో కూడా ఇందాక చెప్పుకున్నాం కదా! అది దాని ప్రాధాన్యతని కోల్పోకూడదు. అలా ఉండాలి. అంటే ఆటోమేటిక్‌గా మీరు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు ఐడియా ఉంటది. ఇలా ప్రాధాన్యత అంటే దాని ప్రాధాన్యత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్నారు, ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదువుతున్నారు. చదువుతున్నప్పుడు మీకు ఏదైనా ఒక మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటిది కనిపించింది. అది మనకి గ్రూప్ 2 మెయిన్స్‌లోని మనకది యూజ్ అవుద్దనమాట. ఎక్కడంటే ఎకానమీలో, ఇండియన్ ఎకానమీలోని మనకి డెవలప్మెంట్ అని ఉంటది. అక్కడ, అక్కడ యూజ్ అవుద్ది. సో, అలా మీరు ఇన్ఫ్లేషన్ గురించి మీరు ఏదైనా చదివినప్పుడు గానీ, అది ఎకానమీకి రిలేటెడ్ కాబట్టి అలా కొన్ని ఉంటాయన్నమాట. అయితే మీరు అవి ఎంచుకున్నప్పటికీ కూడా వాటి ప్రాధాన్యతని కోల్పోకుండా ఎగ్జామ్ వరకు నిలబడగలగాలి. అంటే మీరు ఎగ్జామ్‌ని బట్టి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారనుకోండి, మీరేం చేస్తారంటే మ్యాగజైన్‌లో ఉన్న ప్రతి మ్యాటర్ మనకు అవసరం లేదు. ఎగ్జామ్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న దాన్ని మీరు మనకి సిలబస్‌కి అటాచ్ చేసి, దానికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. అంటే అన్నీ చదివేయకూడదు. ఏ సబ్జెక్ట్‌కైనా సరే పరిమితి అనేది ఉంటది. మీరు సబ్జెక్ట్ విషయానికొస్తే సబ్జెక్ట్ అనేది అసలు అన్‌లిమిటెడ్. ఆ అన్‌లిమిటెడ్ సబ్జెక్ట్‌ని చదివి ఇలాంటి ఎగ్జామ్ రాయాలంటే అవ్వదు. మనం కొన్ని లిమిట్స్ అనేవి పెట్టుకోవాలి సబ్జెక్ట్‌కి. అలా పెట్టుకొని అలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఏ సబ్జెక్ట్ అయినా సరే దానికి కొంత లిమిట్ ఉంటది. మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్‌ని బట్టి దాన్ని మీరు బార్డర్ నిర్ణయించుకొని దాని ప్రకారం వెళ్ళాలి. కరెంట్ అఫైర్స్ అంటే మీరు ఎక్కడో భయపడాల్సిన అవసరం లేదు. మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే మీరు రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ జస్ట్ నార్మల్‌గా ఫాలో అవ్వండి. అయినప్పుడు మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని నోట్ చేసుకోండి. అలా కాకుండా ఇప్పటి నుంచే నేను రాస్తాను అని చెప్పేసి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తదనేది ఐడియా లేదు. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతదనేది ఐడియా లేదు. మీరు ఒక నోట్‌బుక్ పెట్టుకొని కరెంట్ అఫైర్స్ మొత్తం రాద్దామని స్టార్ట్ చేస్తే మీకు అవే ఒక 3, 4 బుక్స్ అవుతాయి. సో, అది అది కూడా ఏంటి మళ్ళీ 30 మార్క్స్‌కే ప్రిలిమ్స్‌లోని. అలా కాకుండా హిస్టరీ 30 మార్క్స్‌కి ఉంది, జాగ్రఫీ 30 మార్క్స్‌కి ఉంది. సో, ఇలా ప్రతి సబ్జెక్ట్‌ని మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నా సరే, దాంతో పాటు మిగిలిన సబ్జెక్టులు కూడా కొంత మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటది. అలా ప్రిపేర్ అయితే కొంచెం కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఈజీగా అవుతదనమాట. ఓకే. థ్యాంక్ యూ.